టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతోంది. 3 నెలల క్రితం ఉన్న కోర్సులు ఇప్పుడు లేవు. అంతేందుకు మన ఫోన్ కూడా 6 నెలలకోసారి సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవుతోంది. అలాంటి ఈ ఫాస్ట్ యుగంలో అందరికంటే ఒక్క అడుగు ముందుండాలి. జాబ్ మార్కెట్లో ఏం జరుగుతోంది, ఇండస్ట్రీ ఏం కోరుకుంటోంది, మన కాలేజీలో చెప్పే చదువులు ఎలా ఉన్నాయి అనే పాయింట్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఇలా ఆన్ గ్రౌండ్ పై ఫుల్ క్లారిటీ ఉన్న జెన్ ఏఐ వర్సిటీ యాజమాన్యం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని జాబ్ మార్కెట్కి రెడీ చేస్తోంది. ఏఐ టూల్స్లో కోడింగ్ నేర్పించడంతో పాటు వెబ్ కోడింగ్, పైథాన్, ఫుల్ స్టాక్ అంశాలపై పట్టును తెప్పించి రియల్ టైం ప్రాజెక్టులపై శిక్షణ ఇస్తోంది. My name is Lohit Reddy. I recently completed my BTech in a course of Artificial Intelligence and Machine Learning. Though I have knowledge in AML, but I can't survive outside. Even though it is not sufficient for me for my future advancements, I need some training in Gen AI. I have joined in Gen AI University. The course they will provide is Python full stack with Gen AI tools, which can implement the task 10x speed. Usually we do projects like within 2-3 months like that. With using of Gen AI tools, it will be faster and productivity more. I recently got placed in a company. My name is Shakina. I'm a 2024 passed out graduate from Kakti University in a computer science background. Actually, I was looking for jobs. Later, sir taught us about the Gen AI distributed and it gave the code in only for 2 days. We have completed the whole project. Whichever we have done in 2 months, we have done in just 2 days. We are like equal to the people who are professionally in business level, like 2 to 3 years, and we have been trained very well. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ఆఫీస్ కు ఎలా వస్తారో అలా వచ్చి ఇక్కడ కోడింగ్ నేర్చుకుంటారు స్టూడెంట్స్. రియల్ టైం ప్రాజెక్ట్స్, రియల్ టూల్స్ ను ఉపయోగించి ప్రాజెక్ట్ చేయటం వల్ల కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళలో సాలిడ్ గా ఉంటుంది. అందుకే బయట కనీసం 2 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో జెన్ ఏఐ యూనివర్సిటీ ట్రైన్డ్ స్టూడెంట్స్ ఈజీగా కంపీట్ చేయగలరు. వీళ్ళకొచ్చే ప్యాకేజెస్ కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పొచ్చు. జెన్ ఏఐ టూల్స్ పై ట్రైన్ అయిన వాళ్ల ప్రొడక్టివిటీ 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సంప్రదాయ కోడింగ్ కు ఆధునికత జోడించి నేటితరం ఏఐ టూల్స్ పై అవగాహన, ప్రాక్టీస్ కల్పించడం వల్ల మిస్టేక్స్ లేని కోడింగ్ ను ఉద్యోగులు చేయగలుగుతారు. అందుకే ఏఐ ట్రైన్డ్ వాళ్లకు మార్కెట్ లో సాలరీస్ 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. Hi everyone, my name is Anirudh. I recently graduated from the Mallareddy Engineering College in the stream of AML. College students ku na idea endante like they will get any job by learning the basics and medium concepts of the any language, programming language. అండ్ బయట రియాలిటీ అలా లేదు. దే ఆర్ లుకింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఏదైనా జాబ్ రావాలి అంటే కాలేజ్లో నేర్చుకుంది, ఇక్కడ నేర్చుకుంది దే ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో కావాల్సిన టెక్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అస్ అది నేర్పిస్తారు. సో కాలేజ్లో లెవెల్లో బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటారు, కానీ దాంతో ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ మై స్టాండర్డ్స్ ఆర్ ఈక్వల్లీ టు ద and software engineering who has 2 years of experience. I am Kirti. I have recently completed my BTech in the stream of computer science engineering. In college academics, వాళ్ళు ఓన్లీ అకాడమిక్కి ఎంత అయితే ఉపయోగపడిద్దో అంతే బేసిక్ మాత్రమే చెప్తారు. మేము అంతగా ఏం నేర్చుకోలేదు. అవి ఇంటర్వ్యూస్కి ఏమి ఉపయోగపడవు. అండ్ ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్ చేసాము. 4 members టీమ్ ఉంటారు, అందరు కలిసి ఆ ప్రాజెక్ట్ చేయాలి. సో అదంతా వేస్ట్ ఆఫ్ టైమ్ for the interviews. I had joined the Gen AI University where I had learned the basics of Python
and the core Python, the database connectivity. And sir also introduced Gen AI tools like Cursor. So college lo nenu 4 members తో కలిసి కూర్చొని చేసిన ప్రాజెక్ట్ ఈ కర్సర్ యూస్ చేసి ఓన్లీ ఒకదాన్ని ఒక రోజులో చేయగలిగాను. ఈ కర్సర్ టూల్స్ వాడడం వల్ల మనం ఏంటి ఆ ప్రాజెక్ట్ని ఎలా బిల్డ్ చేస్తున్నాము, మన మొక్కలమే చేయగల కెపాసిటీ ఉంది. I'm Ganesh. I have graduated from Vasireddy Venkatadri Institute of Technology from Nambur in the stream of Electronics and Communication Engineering. I have been introduced to the Gen AI strategies which build my way of thinking about the coding, changing my way of thinking of the code completely. Just by giving the prompts in a correct and concise way, you can be able to deliver a certain amount of code in a proper way. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఫ్రెషర్స్ హైరింగ్ కూడా 60% తగ్గిపోయింది. కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో 10 మంది చేసే పని ఒకరిద్దరే చేస్తున్నారు. అందుకే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ వాళ్లకు మాత్రమే ఈ జాబ్ మార్కెట్ రెడ్ కార్పెట్ వేస్తోంది. ఆల్రెడీ జాబ్ లో ఉన్న ఫ్రెషర్ అయినా మిమ్మల్ని అప్గ్రేడ్ చేసుకోండి. అందుకు బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు జెన్ ఏఐ వర్సిటీ మాత్రమే. ఏదైనా ఐటీ కోర్సులు నేర్చుకోవాలి అంటే హైదరాబాద్లో వినిపించే ఏకైక పేరు అమీర్పేట్. కానీ కాలానికి తగ్గట్టు అమీర్పేట్ అడ్వాన్స్ కాలేకపోయింది. ఇరుకు గల్లీలు, కొన్ని కంప్యూటర్లు, C++, జావా ఇక్కడే మెజారిటీ ఆగిపోయాయి. ఇవి ఈ రోజుకు సరిపోయేవి కావు. సాలిడ్ సబ్జెక్ట్, పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్, రియల్ టైం ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్ ఇప్పుడు అవసరం. ఇలా జాబ్ మార్కెట్కి అవసరమైన ప్రతి అంశాన్ని వివిధ స్ట్రీమ్స్కి ఆఫర్ చేస్తోంది జెన్ ఏఐ వర్సిటీ. అందుకే ఇది 100 అమీర్పేట్లకు సమానమైన వ్యవస్థ. జెన్ ఏఐ వర్సిటీ స్టూడెంట్ అంటే ఓ ట్రైన్ బుల్లెట్ ఫర్ హై పెయిడ్ జాబ్ అనేది విప్రత ఐటీ సర్వీసెస్ సంస్థ స్థాపించింది. ఐటీ, ఫినాన్స్, హెల్త్ కేర్ రంగాల్లో సుమారు 3 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న హను ఎడ్లూరి ఈ సంస్థ ఫౌండర్. బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల్లో యుఎస్ లో మేనేజ్మెంట్ స్థాయిలో పనిచేసిన ఎన్ఆర్ఐ ఈ మధ్య ఇండియా వచ్చి హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా మంచి ప్రగతి సాధించారు. మయూరా ఆయుర్వేద హాస్పిటల్ పేరుతో 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ మియాపూర్ లో ఏర్పాటైన సంస్థ పేషెంట్ల నుంచి అద్భుతమైన పాజిటివ్ ఫీడ్బ్యాక్ తెచ్చుకుంది. బేసిక్ గా ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి వచ్చిన హను ఎడ్లూరి గారు నేటి తరం పిల్లలకు మారుతున్న టెక్నాలజీపై అవగాహన కల్పించి వాళ్లకు ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్స్ తో పాటు జాబ్ ప్లేస్మెంట్ ఇప్పించాలి అనేది బలమైన కాంక్ష. అందుకు తగ్గట్టుగానే ఏర్పాటైన జెన్ ఏఐ వర్సిటీలో ఇప్పటికే వందలాది మంది స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారు. వాళ్లలో మెజారిటీ పిల్లలకు ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయి. 2-3 పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ ట్రైన్ అయిన వాళ్లను రిక్రూట్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాయని యాజమాన్యం చెబుతోంది. మీరు ఏ స్టూడెంట్ అయినా, ఏ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా జెన్ ఏఐ వర్సిటీని మీ జాబ్ కోసమే కాకుండా మీ కెరీర్ ప్లానింగ్ కావచ్చు, మీరు ఏమి నేర్చుకోవాలన్నా కూడా మీరు వాడుకునే అవకాశం ఉంది. సో మీరు కాలేజీలో ఉన్నప్పుడు మీ ఫ్యాకల్టీ మీకు ఆది గురువు వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే పరమశివుడు చెప్పుకుంటాం కదా. రియల్గా ఆయన దగ్గర ఉన్న శక్తి అంతా కూడా మీకు ఈ రూపంలో మీరు ఏది అడిగినా కూడా తిరిగి ఇచ్చేటువంటి అవకాశంతో మీకు డైరెక్ట్గా మీ ఎదురుగా మీ చేతిలో ఉంది. ఇది ప్రతి పిల్లవాడు ప్రతి ఏజ్లోనూ కూడా, అంటే 4th ఇయర్ దాకా వెయిట్ చేసి అప్పుడు నా చదువు ఎలా ఉపయోగపడుతుందో, నేను బయటకు వచ్చి నేను క్యాంపస్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి నాకు ఉపయోగపడట్లేదు పలానా కంపెనీ కానీ మీరు అనుకోవద్దు. డోంట్ వెయిట్ టిల్ 4th ఇయర్. ఎందుకు వెయిట్ చేయాలి? మీ చదువు పక్కవాడికి ఎలా ఉపయోగపడుతుందో మీరు అర్థం చేసుకున్న రోజు డెఫినెట్గా. సో ఫస్ట్ ఇయర్, 2nd ఇయర్ నుంచే ఇంటర్న్షిప్స్ ఉంటాయి, రైట్, వర్క్ షాప్స్ ఉంటాయి, జాయిన్ అవ్వండి, చిన్న చిన్న టాస్కులు చేయండి, వాలంటీర్ చేయండి. డెఫినెట్గా మీకు ఇమీడియట్గా మిమ్మల్ని మీరు ప్లేస్ చేసుకుంటారు. దెర్ ఈజ్ నో బ్యారియర్. మీరు 4th ఇయర్ దాకా వెయిట్ చేయాలి. ఇవాళ అమెరికాలో ఎలాగైతే పార్ట్ టైమ్స్ చేసుకుంటారో కాలేజ్ స్టూడెంట్స్, అంటే 10+2 అయిపోయిన తర్వాత లేక 10th అయిపోయిన తర్వాత వాళ్ళు చేసుకుంటారో, సిమిలర్లీ ఈవెన్ ఇండియాలో కూడా నౌ దట్ ఇస్ ద ఫేజ్ వీఆర్ ఆల్రెడీ ఇన్. సో ఎనీ మినిట్ యూ కెన్ జాయిన్ అండ్ ఫర్ ద కోర్స్ వాట్ ఎవర్ యూ లైక్. Education is not at all a barrier. Means qualification, means certificate doesn't matter here. Whether you can do it or not, that's what matters here. ఈ న్యూ ఏజ్ విద్యా సంస్థను యూనివర్సిటీగా ఎందుకు పెట్టారో చెబుతున్నారు మేనేజ్మెంట్ లో మరో ముఖ్య సభ్యులు నరేన్ అల్లం. పైథాన్ గురుగా గత 20 ఏళ్లలో సుమారు 30,000 మందిని ట్రైన్ చేసిన ఆయనకు ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఎంతో మంది శిష్యులు ఉన్నారు. 20 ఏళ్లలో మైక్రోసాఫ్ట్, ఐబీఎం, సిస్కో సంస్థల్లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆయనది. పైథాన్ ఫుల్ స్టాక్ కోడింగ్ కు ప్రాక్టికాలిటీ జోడించడంతో పాటు రియల్ టైం ప్రాజెక్ట్స్ పై వర్క్ చేయించడం వల్ల వాళ్లలో మరింత కాన్ఫిడెన్స్ వస్తోందని చెబుతున్నారు నరేన్. వాళ్లకు వారం వారం మాక్ ఇంటర్వ్యూలు, ఇండస్ట్రీలో ఉన్న నిపుణులతో లెక్చర్స్ ఇప్పించడం కూడా
కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుందని చెబుతున్నారు. అమీర్పేట్ ఈజ్ ది వరల్డ్స్ ఫేమస్ ట్రైనింగ్ హబ్. ఎలాంటి కోర్స్ అక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు పిల్లలు చేసే ఒక తప్పు ఏంటంటే, మనం ఒక అప్లికేషన్ డెవలప్మెంట్ చేయాలి, ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ ఫస్ట్ నుంచి చివరి దాకా అప్లికేషన్ డెవలప్ చేయాలి, దీన్ని మనం మార్కెట్లో తీసుకెళ్ళాలి. ఇలాంటి ఆలోచనలు పిల్లల్లో ఉండటం లేదు. ఎందుకంటే చేసే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా వీళ్ళు అమీర్పేట్లో ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటారు, మాదాపూర్లో మైసీక్యూఎల్ నేర్చుకుంటారు, కొండాపూర్లో ఇంకోటి నేర్చుకుంటారు, వేరియస్ ప్లేసెస్కి వెళ్ళి డిఫరెంట్ టెక్నాలజీ నేర్చుకుంటారు. కానీ ఒక అప్లికేషన్ కావాల్సిన అన్ని టెక్నాలజీస్ ఒకే చోట నేర్చుకోవడం అనేది జెన్ఏ యూనివర్సిటీ మెయిన్ థీమ్. సో ఈ నాలుగు టెక్నాలజీస్, 5 టెక్నాలజీస్ ఏవైతే కావాలో ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్ బిల్డ్ చేయడానికి అది ఇక్కడ మనం నేర్పిస్తాం. అండ్ ఈ అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక బిజినెస్ మైండ్ సెట్ తీసుకొస్తాం. అండ్ అప్లికేషన్ని ఒక ప్రాపర్గా వాళ్ళు బిల్డ్ చేయడం కోసం ఆర్కిటెక్చరల్ థింకింగ్ తీసుకొస్తామండి. దిస్ ఇస్ ది డ్రైవింగ్ పవర్ బిహైండ్ జెన్ఏ. వైబ్ కోడింగ్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని ఒక 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఈ 2 టెక్నిక్స్ పిల్లలకి ఎలా యూజ్ చేస్తాం, మేము ఎలా వాడతాం ఆఫీస్లో, మేము ఎలా అయితే మేము ప్రొడక్టివిటీ పెంచుకున్నాం ఆఫీస్లో, ఇవే వీళ్ళకి ఫ్రెషర్స్ పిల్లలకి చెప్తాం అనమాట. ఇది చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఒక 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఎలా చేయగలడో, ఒక 1 year 6 months మా దగ్గర ఉన్న పిల్లాడు హీఈస్ ఈక్వల్ టు ద సేమ్ రిసోర్స్ అనమాట. ప్రమోటర్లకు ఐటీ సంస్థలు కూడా ఉండడం వల్ల జాబ్ ప్లేస్మెంట్, ఇంటర్న్షిప్ విషయాల్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదనేది మేనేజ్మెంట్ మాట. ఒక ఐటీ మాత్రమే కాకుండా అకౌంటింగ్, డిజైనింగ్, మీడియా, ఫినాన్స్ సహా వివిధ రంగాల్లో ఉన్న వాళ్లకు కూడా కోర్సులను ఆఫర్ చేస్తోంది ఈ సంస్థ. కాలేజీల్లో 3-4 ఏళ్లు నేర్చుకుంది ఒక ఎత్తైతే, ఇక్కడ 2-3 నెలలు నేర్చుకునే ప్రాక్టికల్, లైవ్, రియల్ టైమ్ క్లాసెస్ కు వాల్యూ ఎక్కువ. ఎందుకంటే జాబ్ మార్కెట్ చూసేది వాళ్ల కంపెనీకి పనికొచ్చే స్కిల్ సెట్స్ మాత్రమే అని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కంపెనీలన్నీ ఏఐ ఇంజనీరింగ్, ఏఐ బిజినెస్ అనలిటిక్స్, ఏఐ పవర్డ్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ రోల్స్ ని కొత్తగా ఆఫర్ చేస్తున్నాయి. రొటీన్ జాబ్ స్థానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఏఐ వచ్చి జాబ్స్ తీసేస్తోంది అని అనుకోవడం కాకుండా ఆ స్కిల్స్ ని అడాప్ట్ చేసుకుని ఎలా సర్వైవ్ కావాలో నేర్చుకుందాం. అందుకు జెన్ ఏఐ వర్సిటీ మీకు తోడుగా ఉంటుంది. జాబ్ మార్కెట్కి మిమ్మల్ని ఎలా తీర్చిదిద్దాలి అనేది ఇక్కడ కోర్ కాన్సెప్ట్. సర్టిఫికెట్లు, కోర్సులు కాదు, మీరు జాబ్ కొట్టాలంటే ఏం చెయ్యాలి అనే పాయింట్ పైనే పూర్తి అవగాహన ఉండదు. ఇక్కడికొచ్చే ట్రైనర్స్ సహా ప్రమోటర్లకున్న సుదీర్ఘ అనుభవం పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. ఇదే పిల్లల్లో కాన్ఫిడెన్స్ కూడా పెంచుతుంది. My name is Naveed Ibrahim. I'm a BTech graduate in the stream of computer science. In my BTech, I haven't learned any real life, real world skills. So I was searching jobs out of my college. Now in this process, I got to know about Gen AI Versity through my friend. And I wanted to take a look into this AI world. After joining Gen AI Versity, first of all, I took a course of full stack Python development, and in that I got to know about all the basics of Python and OOPS concepts and all. Later I got to learn about the agentic tools which are Cursor and all. I got to learn how to generate effective prompts and give it to the Cursor so that Cursor can give effective outputs. Hi everyone, I am Sudhir, a BTech graduate in computer science with specialization in artificial engineering and machine learning. The concepts I have learned in college are purely theoretical and I don't know anything about how to apply them in daily life. And when I was looking for a job, I used to write code for around 7 or 10 days. And when I got to learn about all the tools in generative AI and prompt engineering, it helped me ship the code 10x faster. I'm grateful to Gen AI Versity and Naren sir, and recently I got placed in a company and I'm very thankful to them. I'm Jayashree. I've completed my BTech in computer science in 2024. Like college lo chadukundi was not enough to get a job. Like inka like college lo very basic చెప్తారు. సో మనం ఇప్పుడు జాబ్ చేయాలంటే దానికి లైక్ ఇంకా చాలా అడ్వాన్స్ గా నేర్చుకోవాలి. ఇప్పుడున్న జాబ్ మార్కెట్ కి దట్ ఈస్ నాట్ ఎనఫ్. సో లైక్ చూసాను వేరే ఇన్స్టిట్యూట్స్, బట్ అందరూ లైక్ జస్ట్ నార్మల్ ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ లైక్ అమీర్పేట్ ఇన్స్టిట్యూట్స్. బట్ దెన్ ఐవ్ గట్ టు నో అబౌట్ జెన్ AI వర్సిటీ. ఇక్కడ మనకి ఎలా అంటే లైక్ ప్రొఫెషనల్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ అయిపోయాక వీఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 2 to 3 years లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్
people. I'm Ramakrishna. I recently completed my BTech in Computer Science and Engineering from DIA and Dr. Himshekar Smith College of Technology. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. ఆ చేంజ్ అనేది తెలుసు. We have increased our productivity. స్కిల్స్ కావాలి అన్నా, జాబ్ ఓరియంటేషన్ కావాలన్నా, సో జాబ్ ఓరియంటేషన్ ఇస్ మచ్ చాలా బాగుంటుంది ఇక్కడ. మనం వాళ్ళని ఇంప్రెస్ చేయగలగడానికి ఓన్లీ వైప్ కోడింగ్ వస్తే సరిపోతే అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా ఇక్కడ బాగా నేర్పిస్తారు. సో ఐ రికమెండ్ యూ టు లెర్న్ వైప్ కోడింగ్. ఈ వైప్ కోడింగ్ నేర్చుకోవడం వల్ల ఇట్ హెల్పింగ్ మీ టు ప్లేస్ ఇన్ మై డ్రీమ్ జాబ్. నా పేరు వంశీ అండ్ నేను ఎంసీఏ చదివాను చైతన్య డిమిటీ యూనివర్సిటీ. నా కాలేజ్లో పవర్ బి అండ్ సీక్వెల్ నేర్చుకున్న తర్వాత చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను నేను. తర్వాత ఇంటర్వ్యూస్లో అటెండ్ అయినప్పుడు రిజెక్ట్ అయిపోయాను ఇంటర్వ్యూలో. తర్వాత మా బ్రదర్ రామారెడ్డి బ్రదర్ నన్ను జెన్ఐ యూనివర్సిటీకి తీసుకొచ్చారు. కమింగ్ టు ద జెన్ఐ వర్సిటీ అండ్ నరేన్ సార్ ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు స్టూడెంట్స్తోని అండ్ ఆయన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తే క్రాక్ చేయగలుగుతాను కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ జెన్ఐ వర్సిటీ. తక్షణం జాబ్ రాకపోయినా తమలో కాన్ఫిడెన్స్ మాత్రం అమితంగా పెరిగిందనేది మరికొందరి విద్యార్థుల ఫీడ్బ్యాక్. మళ్లీ ఇంటర్వ్యూస్ కాన్ఫిడెంట్ గా క్రాక్ చేసి ఏఐ డెవలపర్స్ అవుతామని బలంగా విశ్వసిస్తున్నారు. సరైన పాత్ సరైన టైంలో చూపించినప్పుడే విలువెక్కువ. అందులో జెన్ ఏఐ వర్సిటీ టీమ్ ది 100కి 100% చిత్తశుద్ధి. జెన్ ఏఐ వర్సిటీస్ గత వారం నిర్వహించిన మొట్టమొదటి హ్యాకథాన్ కి అనూహ్యమైన స్పందన లభించింది. జనరేటివ్ ఏఐ టూల్స్ ఉపయోగించుకొని ప్రెజెంట్ చేసే అవకాశం ఇవ్వడంలో స్టూడెంట్స్ వినూత్న ప్రాజెక్ట్ సిద్ధం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా విద్యార్థులు హాజరయ్యారు. కొంతమంది విద్యార్థులకు కంపెనీలు స్పాట్లోనే జాబ్ ఆఫర్ కూడా చేయడం ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం. జెన్ ఏఐ వర్సిటీ ఆధ్వర్యంలో గత వారం నిర్వహించిన హ్యాకథాన్ 2025 సూపర్ హిట్ అయింది. 2 రోజుల పాటు సాగిన ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ కు విద్యార్థుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. 200 మందికి పైగా విద్యార్థులు 45 ప్రాజెక్టులను రూపొందించారు. ముఖ్యంగా జనరేటివ్ ఏఐ, వెబ్ కోడింగ్ వంటి ఆధునిక టూల్స్ ఉపయోగించుకుని ప్రాజెక్ట్స్ ప్రెజెంట్ చేయాలని సూచించిన నేపథ్యంలో ఇన్నోవేటివ్ థీమ్స్ ప్రపంచానికి పరిచయమయ్యాయి. మొదటి రోజు ఇనాగ్రల్ సెషన్ ను ప్రారంభించి రూల్స్ ని వివరించిన యాజమాన్యం విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, ఫార్మా రంగాల నుంచి ప్రాబ్లమ్ స్టేట్మెంట్, సొల్యూషన్స్ ఎక్కువగా వచ్చాయి. ఇంజనీరింగ్, బీబీఏ, ఫార్మా విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా హాజరు కావడం మరో ప్రధాన అంశం. ప్రముఖ కంపెనీ ఐటీ నిపుణులు ఈ ప్రాజెక్టులను, ఐడియాలను, ప్రెజెంటేషన్ ను పరిశీలించారు. అంతకు ముందు జెన్ ఏఐలో చదువుకుని జాబ్స్ తెచ్చుకున్న వాళ్లంతా మెంటార్లుగా, వాలంటీర్లుగా హెల్ప్ చేశారు. విద్యార్థులకు గైడెన్స్ ఇచ్చారు. మొదటి రోజున ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు హ్యాకథాన్ సాగింది. లంచ్, స్నాక్స్ సహా అన్ని ఉచితంగానే ఏర్పాటు చేసింది జెన్ ఏఐ వర్సిటీ. మరుసటి రోజు ఉదయం 8 నుంచి మొదలైన హ్యాకథాన్ సాయంత్రం వరకు సాగింది. కార్యక్రమం ముగింపులో జరిగిన సక్సెస్ మీట్ కు ప్రముఖులు హాజరయ్యారు. తానా ఫౌండేషన్ చైర్మన్, క్వాలిటీ మ్యాట్రిక్స్ గ్లోబల్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించడంతో పాటు స్టఫ్ ఉంటే స్పాట్ లో జాబ్స్ ఇచ్చేందుకు సూపర్ బీటీ, నోమిసో సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ కూడా హ్యాకథాన్ కు వచ్చింది. 2 రోజుల పాటు నిరంతరం ఈ కంపెనీల టీమ్స్ విద్యార్థులను పర్యవేక్షించాయి. కొన్ని టీమ్స్ తో 1-to-1 మీటింగ్స్ కూడా నిర్వహించారు. స్పాట్ లో కొంతమంది విద్యార్థులకు జాబ్ ఆఫర్స్ కూడా ఇవ్వడంతో హ్యాకథాన్ లో సందడి వాతావరణం నెలకొంది. కొన్ని టీమ్స్ కు భరోసా ఇచ్చారు క్వాలిటీ మ్యాట్రిక్స్ గ్లోబల్ చైర్మన్ శశికాంత్ గారు. తమ ప్రాజెక్ట్స్ స్కేల్ అప్ చేసుకునేందుకు అవసరమైతే ఫండింగ్ కూడా ఇస్తామని చెప్పడంతో చప్పట్లతో మారుమోగింది జెన్ ఏఐ వర్సిటీ ఆడిటోరియం. AI is not only changing the way industries are working, but it is kind of creating a change how businesses are created, grown and scaled. Whoever is using AI, they should use it more ethically, reliably and inclusively. Brainstorm, help you to build like companies. So we invest also. So if you have any good ideas through Hanu, you can contact us and we can incubate your company, and we can help you as well. Okay, thank you. The vision behind a Gen AI Versity is very simple. The future of employment is going to be Gen AI based. By 2030, 50% of the existing jobs are going to go away.
by 2030, India is going to be in a leading role in AI and AI-based implementation. The knowledge these people are having and the ability what they're showing and the demonstration skills. Not talk about the people who are already got selected. Highly impressed with your performance. That's amazing. The good news is Supervity has given 6 offers for placement and 4 offers for the internship. కార్యక్రమం ముగింపులో 3 విన్నర్ టీమ్స్ కు ₹1,00,000 క్యాష్ ప్రైజ్ మనీని జెన్ ఏఐ వర్సిటీ యాజమాన్యం అందించింది. జెన్ ఏఐ వర్సిటీ అందించే కోర్సుల్లో విన్నర్స్ కు 50% రాయితీని కూడా ప్రకటించింది. జాబ్స్ కు సెలెక్ట్ అయిన వాళ్లకు స్పాట్ లోనే జాబ్ ఆఫర్స్ కూడా ఇచ్చేశారు. జెన్ ఏఐ వర్సిటీలో ట్రైన్ అయిన వాళ్లతో పాటు ఇక్కడి హ్యాకథాన్ కు ఫిల్టర్ చేసిన స్టూడెంట్స్ లో కూడా సూపర్ స్టఫ్ ఉంది అంటూ మెచ్చుకున్నారు ఐటీ కంపెనీల సీనియర్ మేనేజ్మెంట్. తర్వాతి బ్యాచ్ లో మరింత మందికి ఏఐ బేస్డ్ ఐటీ జాబ్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా అదే వేదికపై ప్రకటించారు. So try to understand as part of this journey so that you all can become good AI engineers going forward. Creating such platform for all the students. At our age we could not get all these opportunities. Only college grads built this, took it from dormant to the production and actually users are using this. This is your potential. And I said that, hey, you know what, I still have the BRD of what I was building about 11 years ago. Let me try to wipe code it. 11 years ago, what took 6 months and 15 engineers to build it got completed in 3 hours. 3 hours by simply wipe coding it on Replit and a little bit of cursor. The next రాబోయే 5 years 10 years అనేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మనకు ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్స్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ కానీ వాటన్నిటి చూసుకుంటే మిమ్మల్ని మీరు ఎక్విప్ చేసుకొని అందరికంటే ఒక అడుగు ముందులో పెట్టుకున్నారంటే ఒక మంచి జాబ్ రావడానికి ఒక మంచి కెరీర్ సెటిల్ అవ్వడానికి చాలా మంచి ఆపర్చునిటీలు మీకు ఉన్నారు. హ్యాకథాన్ సందు జెన్ ఏఐ వర్సిటీ హ్యాకథాన్ వేరయ్యా అనే మాట ఏ విద్యార్థిని కదిపినా చెప్పారు. ఏదో ప్రీఫిక్స్డ్ ప్రాబ్లమ్స్ చెప్పి వాటికి సొల్యూషన్ అడగడం రొటీన్. మీకు మీరే ప్రాబ్లం ఐడెంటిఫై చేసి వాటికి ఏ హెల్ప్ తీసుకుని మరి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయమని చెప్పడం హైలైట్. వెబ్ కోడింగ్, పైథాన్ సహా ఎన్నో టూల్స్ని ఇంత గొప్పగా వినియోగించుకోవచ్చా అని చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నోరెళ్లబెట్టారు. ఈ హ్యాకథాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. హ్యాకథాన్స్ నందు జెన్ ఏఐ వర్సిటీ హ్యాకథాన్ వేరయ్యా అనే మాట ఏ విద్యార్థిని కదిపినా చెప్పారు. ఏదో ప్రీఫిక్స్డ్ ప్రాబ్లమ్స్ చెప్పి వాటికి సొల్యూషన్స్ అడగడం రొటీన్. మీకు మీరే ప్రాబ్లం ఐడెంటిఫై చేసి వాటికి ఏఐ హెల్ప్ తీసుకుని మరి ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేయమని చెప్పడం హైలైట్. వెబ్ కోడింగ్, పైథాన్ సహా ఎన్నో టూల్స్ ను ఇంత గొప్పగా వినియోగించుకోవచ్చా అని చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నోరెళ్లబెట్టారు. ఈ హ్యాకథాన్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఒక ప్రాజెక్ట్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి విత్ ఇన్ టైం అది నేర్చుకున్నాం. టైం మేనేజ్మెంట్ స్కిల్ అనేది బాగా నేర్చుకున్నాం. జనరేటివ్ ఏఐని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు ఇన్ రియల్ లైఫ్ లైక్ ఫైనాన్షియల్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అండ్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్లో మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది చాలా నేర్చుకున్నాం ఈ ఎక్స్పీరియన్స్, ఈ 2 days ఆఫ్ ఎక్స్పీరియన్స్లో. సో ఇట్ వాస్ వెరీ గుడ్. ఫార్మా బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల మాకు చాలా వరకు ఎర్రర్స్ వచ్చి చాలా వరకు కొంచెం ఇబ్బంది పడ్డాం. కానీ అలాంటి టైంలో వెదర్ ఇక్కడ ఆర్గనైజింగ్ టీమ్ కానీ వాలంటీర్స్ కానీ చాలా యాక్టివ్గా మమ్మల్ని సపోర్ట్ చేసి ఎక్కడెక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి అనేది చాలా క్లీన్ గా మాకు చెప్పడం వల్ల మనం చాలా ఎంతూసియాస్టిక్ గా పార్టిసిపేట్ చేయగలం. So many companies are coming here and hiring the students by hackathon also, and you can learn more knowledge from this company. Yeah, we had a great experience here while execution and the running of the every aspects. We are good here. Thank you. So it is related to Gen AI, and they have also recommended us to wipe code, which is a great thing, great initiative to focus on the future now. Definitely one of the most organized hackathons I have seen till date. జెన్ ఏఐ వర్సిటీ నిర్వహించిన హ్యాకథాన్ కు అపూర్వ స్పందన లభించింది. ఇప్పటికే ఇక్కడ ట్రైన్ అయిన స్టూడెంట్స్ కు 100% జాబ్ ప్లేస్మెంట్స్ రావడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. ఇంత ప్రొఫెషనల్ గా ఆర్గనైజ్డ్ గా రన్ చేస్తున్న ఈ విద్యా వ్యవస్థపై నమ్మకంతో వచ్చిన తమకు అంతకంటే ఎక్కువగా ఇక్కడ లభించింది అనేది విద్యార్థులందరి మాట. ఏర్పాట్ల దగ్గర నుంచి మెంటార్లు, ట్రైనర్లు చేసిన హెల్ప్ వరకు అన్నిటినీ విద్యార్థులు పొగడ్తలతో ముంచెత్తారు. కాలేజీలో నేర్చుకున్న సబ్జెక్ట్ కంటే ఇక్కడ ఇండస్ట్రీకి ఏం అవసరమో తెలుసుకోవటం ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పారు. వెబ్ కోడింగ్ సహా జెన్ ఏఐ టూల్స్ అన్నింటినీ ఎలా ఉపయోగించుకోవాలి, వాటిని మన ప్రాజెక్ట్ అవసరాల కోసం ఏ విధంగా వాడుకోవాలి అనే అంశాలను పర్ఫెక్ట్ గా తెలుసుకున్నామని చెప్పారు. 4 ఏళ్లు కాలేజీలో నేర్చుకున్నది ఒకెత్తు, ఇక్కడ 3 నెలల్లో ఇచ్చే ట్రైనింగ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో ట్రైలర్ చూసినట్టు వివరించారు. మొత్తానికి జెన్ ఏఐ వర్సిటీ
యూనివర్సిటీ నిర్వహించిన మొదటి హ్యాకథాన్ కే ఇంతటి అపూర్వ స్పందన రావడం ప్రధానంగా చెప్పుకోవాలి. Good, they experienced it very well, and it is one of the best hackathon I have ever participated in. I want to thank the organizers. It was great to work in Janaya University, and I got a good experience from this hackathon. Accommodations and all the things that provided by Janaya University is very good. Enjoyed and loved working on this. Till now, I done 3 hackathons. This is the best one, and there is a good mentoringship, like a friendly communication. It was very good experience for me after coming to this hackathon, and which made me one of my best hackathons which I have attended. It's very good, and the faculty and all members of the Janaya University were very good and polite. This is the best, I think so. Lots of experience. Every coordinator has did very well for us. రెగ్యులర్ గా ఇంజనీరింగ్ కాలేజీల్లో జరిగే రొటీన్ హ్యాకథాన్స్ కు ఒక ప్రొఫెషనల్ సంస్థ ఎక్స్పీరియన్స్డ్ జనాలతో నిర్వహించే హ్యాకథాన్స్ కు తేడా ఏంటో స్పష్టంగా అర్థమైంది అనేది పార్టిసిపెంట్స్ మాట. ప్రతి 3 నెలలకోసారి ఇలాంటి హ్యాకథాన్స్ పెట్టాలి అంటూ విద్యార్థులంతా కోరారు. హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహించి తమకు మంచి అవకాశాలు సృష్టించాలి అని కోరారు. 3 of us are from CMR Engineering College and he's from IARE College. My role was making sure that everything is working perfectly, the system architecture and like the placement of model and which model to work with. And she was these both were the back-end developers and he was the front-end developer. This is a great hackathon. So actually previously we have attended hackathons related to technical, but they are not into Gen AI. So now bringing Gen AI agentic, so having the latest tools and the latest technologies in the workflow will make more efficient and good product. So it's a great thought, and we enjoyed a lot. చూసారుగా జెన్ ఏఐ యూనివర్సిటీ సక్సెస్ జర్నీ ఏంటో. మీ పిల్లలు ఇంజనీరింగ్ 3rd ఇయర్లో ఉన్నా, ఫైనల్ ఇయర్లో ఉన్నా వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వాళ్ళను ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టు తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఆధునిక జనరేటివ్ ఏఐ టూల్స్ని సమర్థంగా ఉపయోగించుకొని కనీసం 10 లక్షల రూపాయల ప్రారంభ ప్యాకేజీకి వాళ్ళని రెడీ చేసే ఏకైక ఎజెండా వీళ్ళది. డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మా, ఫినాన్స్, మార్కెటింగ్ ఇలా రంగం ఏదైనా సరే మిమ్మల్ని మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీగా మార్చుకోకపోతే మనుగడ కష్టమేనని గుర్తించండి.